నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. సముద్ర తీర ప్రాంతంలో అందులోనూ సూర్యోదయం చూస్తుంటే మనసు పులకరించని వారు ఉంటారండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి రమణీయమైన దృశ్యాన్ని చూస్తుంటే. అంటే మనకున్న కాలాల్లో శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం ఇవన్నీ ఓకే అనుకోండి. అందులోనూ శీతాకాలం కాస్త చలిగా ఉంటుంది. ఆ చలి వెళ్ళిపోయి వేసవికాలం సమీపించే ఈ మధ్య ఉంటుంది చూసారా. అంటే యాక్చువల్గా ఒక వారం రోజుల్లో శివరాత్రి వస్తుంది. హరహర మహదేవ అనుకుంటూ ఈ చలి వెళ్ళిపోయి వేసవికాల యొక్క తాపం కాస్త మొదలవుతూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో చూశారు కదా, ఉదయం 6 అవుతుంది. ఇది మనం వీడియో లైవ్లోనే ఉన్నాం, లైట్లన్నీ ఆపేశారు. అయినప్పటికీ ఇంకా చీకటి దొంతర్లు మనల్ని వీడి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు పర్యాటక ప్రాంతం కదండి, అందుకనే ఇక్కడ బీచ్లో నైటు లేదు, పగలు లేదు, 24/7 వెలుగు జిలుగులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కంప్లీట్గా మొత్తం బీచ్ పొడవున ఇక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి ఇవ్వండి, అక్కడ హార్బర్ ఉంది కదా, అక్కడ నుంచి చూసుకుంటే అలా భీమిలి రోడ్డు మ్యాక్సిమం అంతా లైటింగ్తో కవర్ చేస్తారు. అదైతే మన బస్సులు ఇవన్నీ వెలిగే రూట్ అనమాట అది. అయినప్పటికీ ఆ రోడ్డు మీదే కాకుండా బీచ్ లోపల కూడా లైటింగ్ పెట్టారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అందులోని ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ కాస్త వాకింగ్ చేస్తూ ఈ యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే అద్భుతం వేరండి. ఇక విషయానికి వస్తే శివరాత్రి వస్తుంది కదండి. శివరాత్రి అనగానే జాగరణ హరహర అనుకుంటూ మనం శివనామస్మరణ చేస్తూ ఆ రోజు రాత్రి చేసే వ్యవహారం అందరికీ మన చిన్నప్పటి నుంచి తెలిసిందే. మన పల్లెటూరులో అయితే శివాలయం దగ్గర రాత్రి అంతా భజన కార్యక్రమాలు, సినిమాలు, ప్రసాదాలు, శనగలు ఒకటేంటండి, పుణ్యం పురుషార్థం అన్నీ ఉండేవి. అంత అద్భుతమైన అనుభవాలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో అంటే ఈ స్మార్ట్ సిటీగా వ్యవహరించింది కాబట్టి, స్మార్ట్ సిటీ అంటే ఏముందండి, అన్ని రకాల పల్లెటూర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక చోట మనం డెవలప్ అయిన వాళ్ళం కదా ఎక్కడైనా సరే. ఆ యొక్క మూలాలు మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు, మర్చిపోకూడదు కూడా. ఆ గతానుభూతులను దృష్టిలో ఉంచుకొని శివరాత్రి నాడు చాలా పెద్ద క్రతువు జరుగుద్ది ఇక్కడ ఆర్కే బీచ్లో. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఘనంగా సాగుతున్నాయి. కాకపోతే మీలో ఎవరైనా కాస్త ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రావచ్చు. చాలా బాగుంటుందండి. అంటే కోటి లింగాలతోటి ఏకలింగంగా మార్చి ఏర్పాటు చేసి పూజాకృతులు నిర్వహిస్తారు. ఒక జాతర లాంటి వాతావరణం అనుకోండి, చెప్పేదే ఉంది. ఆ లెక్కన అనుకుంటే నిత్యం జాతర విశాఖపట్నంలో ఏదో మూల ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఒక ప్రక్క ఆకాశంలో చంద్రరావు గారు ఇంకా వెళ్ళలేదండి. మరో ప్రక్క సూర్యోదయం నేనున్నాను, వెలుగు రేఖలు చిమ్ముతాను అన్నట్టుగా సూర్యోదయానికి సిద్ధంగా ఉంది తూర్పు కనుమలు. ఇంత అద్భుతమైన రమణీయమైన దృశ్యాన్ని నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. అందుకే మీకు కూడా ఈ యొక్క అద్భుత దృశ్యాన్ని షేర్ చేస్తూ ఆనందం పొందుతున్నాను. ఇక విషయానికి రెండో విషయం ఏంటంటే ఈషా ఫౌండేషన్ అండి. ఇప్పుడు మన టీవీలోనే యాడ్లు వస్తున్నాయి కదా, చూస్తూనే ఉంటారు. అంటే శివుని యొక్క ఆరాధన ఒక లెక్కలో ఉంటుందన్నమాట. అక్కడ ఈ గ్రూప్ ఆఫ్ డివోటీస్ అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి చేసే క్రతువు అలాంటిది కాదు. వీళ్ళంతవరకు కోయంబత్తూరు అనుకుంటా అక్కడనో, ప్లస్ బెంగళూరులో కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే మా వైజాగ్లో కూడా ఇటువంటి ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు. వీలైతే రావడానికి ప్రయత్నం చేయండి. ఆర్కే బీచ్ అంటే నిజంగానే ఒక అద్భుతం అండి. చూస్తున్నారు కదా యోగాలు ఎలా చేస్తున్నారు. అంటే ఎవరి ప్రయత్నం అది. ఒక పక్కన భక్తి, ఓ పక్కన ముక్తి, ఓ పక్కన భక్తి, అన్ని రకాలుగా అండి. ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా,
ఒకటేంటంటే అన్ని రకాలు ఇప్పుడు 24/7 ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన గుడారాలు, టెంట్లు, ఓ పక్క నుంచి లైవ్ మ్యూజిక్, ఇదో సైకత శిల్పం. కళకు భాష లేదటండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డీజే ఈ సౌండింగ్ చూసారా ఎంత బాగుందో. ఒక 80 ఏళ్ళ ముసలాడికి కూడా ఒక రకమైన ఊపు ఉత్సాహం తెప్పిస్తుంది అనమాట సంగీతం అనేది. చూస్తారు కదా, అంటే సంగీతంతో ఎన్నెన్నో రోగాలు కూడా నయం చేయొచ్చటండి. ఎవరో మహానుభావులు మీలాంటి వాళ్ళు చెప్పింది. ఇదిగో మార్నింగ్ ఒక ఈవెంట్ జరుగుతుందంట, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి.